హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చాలా కామన్ ప్రాబ్లం కదా. అయితే మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా లేదా అని చెప్పేది మన పీరియడ్స్. ఎట్లా తెలుస్తుంది పీరియడ్స్తో అంటే గనక, పీరియడ్స్ రెగ్యులర్గా ఉంటే ఇట్ మీన్స్ నీ బాడీ హార్మోన్స్ అన్ని చక్కగా ఫంక్షన్ చేస్తున్నట్టు. అలా కాకుండా పీరియడ్ ఇర్రెగ్యులర్గా ఉంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండొచ్చు అని అర్థం. అయితే అసలు పీరియడ్ కరెక్ట్గా కౌంట్ చేయటం అనేది చాలా మందికి తెలియదు. సపోజ్ ఈ మంత్లో సెకండ్కి పీరియడ్ వచ్చింది అనుకుందాం, మళ్ళీ 31st పీరియడ్ వచ్చింది. సో ఇప్పుడు పీరియడ్ని ఎట్లా క్యాల్కులేట్ చేయాలి అంటే, సెకండ్ ఇది ఫస్ట్ డేగా తీసుకుంటే ఇక్కడ నుంచి కౌంట్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 29. సో నీ ఫస్ట్ పీరియడ్ నుంచి మళ్ళా పీరియడ్ వచ్చే ఫస్ట్ డే మధ్యలో ఎన్ని రోజులు ఉన్నాయి అనే దాన్ని సైకిల్ లెంత్ అంటామన్నమాట. సో ఈ సైకిల్ లెంత్ అనేది 21 డేస్ కంటే తక్కువ ఉంటే పీరియడ్స్ తొందరగా వస్తున్నాయి అని అర్థం. 35 డేస్ కంటే ఎక్కువ ఉంటే పీరియడ్స్ డిలేడ్గా వస్తున్నాయి అని అర్థం. సో మీ సైకిల్ లెంత్ కనుక 21 to 35 డేస్ మధ్యలో ఉంటే మీ హార్మోన్స్ చక్కగా పనిచేస్తున్నాయి అని అర్థం.